ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళు కలిసిపోవాలని నేను కోరుకోవడం లేదు. అవని నాకు దక్కాలంటే శ్రీకర్కి దూరం అయిపోవాలి. అవని సమక్షంలో శ్రీకర్ లేని సమయంలోనే నేను వెళ్ళగలను. వివేకవంతుడి ఆలోచనలు పక్కదోవ పడితే ఇలాంటి చెడు రోజులే దాపురిస్తాయి. ఆదర్శ భావాలు గలవాడు మూర్ఖంగా ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. నా కొడుకు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకుంటాడనుకున్నాను. పరస్త్రీ కోసం పాకులాడతాడు అనుకోలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఇందుకే అంటారు. శ్రీకర్కి జ్వరం వస్తే విలవిల్లాడిపోయింది. శ్రీకర్ని పుట్టినరోజుకి ఆహ్వానిస్తోంది. వీటిని బట్టి వాళ్ళిద్దరూ విడిపోరు, కలిసే ఉంటారని నీకనిపించటం లేదా? ప్రేమ పవిత్రమైందైతే పంచభూతాలు కూడా ఆ జంటను విడదీయలేవు. ఎవరితో ఫోన్ మాట్లాడావు? సత్యతో. ఎందుకు? సత్య మా వెల్విషర్ కదా, అందుకే రేపు అక్షయ్ పుట్టినరోజుకి పిలుద్దామని చేశాను. వస్తానన్నాడా? రానన్నాడు. అదేంటవని, నువ్వు పిలిస్తే రానన్నాడా? ఎంతో పెద్ద మనసుతో ఆలోచించాడు. రాను అనడంలో అంత పెద్ద మనసే ఉంది? శ్రీకర్ కూడా వస్తున్నాడని అత్తయ్య వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు అని చెప్పాను. ఇప్పటికీ మన మీద వాళ్ళకి చాలా నెగటివిటీ వచ్చేసింది కదా. రేపు నేను వస్తే మళ్ళీ గొడవలు జరుగుతాయి, అందుకే నేను రావాలనుకోవడం లేదు అని చెప్పాడు. మా మంచి గురించి ఆలోచించినట్టే కదా. అవును, పుట్టినరోజు డిస్టర్బెన్స్ అయిందంటే అక్షయ్ బాధపడుతుంది. జన్మదిన వేడుకలకు జన్మనిచ్చిన తండ్రి వస్తున్నాడని తెలియగానే అక్షయ ఎంతో ఆనందించింది. ఎప్పుడెప్పుడు తండ్రిని చూస్తానా అని ఆరాటపడిపోతోంది. అక్షయ్కి ఈ పుట్టినరోజు వేడుకలు జీవితాంతం గుర్తుండిపోయే మధుర స్మృతి కావాలంటే ఎటువంటి గొడవలు జరగకూడదు. మంచి స్నేహం ఎప్పుడూ స్నేహితుల మంచే కోరుకుంటుంది. కానీ ఆ స్నేహాన్ని లోకం తప్పుగా అర్థం చేసుకుంటుంది. స్నేహం ఎంతో విలువైనది, ఆ విలువని గుర్తించడం లేదు. మామూలు వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే వాళ్ల విచక్షణ అంతేలే అనుకోవచ్చు. అత్తయ్య లాంటి మనిషి అనుకోవడం మన దౌర్భాగ్యం. 100 రకాలుగా ఆలోచించి కాని ఏ నిర్ణయం తీసుకొని ఆవిడ సత్య పెట్టిన ఓ సంతకంతో సత్యకు నీకు తప్పుడు సంబంధం అంటగట్టేసింది. నా సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఓ ఆడది మరే కష్టాలతోనైనా పోరాడగలుగుతుంది, కానీ ఇటువంటి నిందలతో పోరాడాలంటే ఎంతో నరకం అనుభవించాలి. నీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే అత్తయ్య DNA టెస్ట్ చేస్తుందని మావయ్య అంటున్నాడు. ఆవిడ మనసులో ఏముందో ఆ భగవంతుడికే తెలుసు. దానివల్లైతే నిజం బయటపడుతుంది కాబట్టి నీకు మునుపటి రోజులు వస్తాయనే నమ్మకం నాకుంది. అవునక్క, ఆ పరీక్ష ఖచ్చితంగా నాకు అనుకూలంగా ఫలితాన్నిస్తుంది. సార్, వేదవతి గారి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి. ఫైనల్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్షయ్ శ్రీకర్ కూతురేనని వెరీ క్లియర్గా ఉంది. ఈ రిపోర్ట్తో ఆ కుటుంబంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. దీనికోసం వేదవతి గారు వెయిట్ చేస్తూ ఉండుంటారు. వెంటనే దీన్ని ఆవిడ దగ్గరికి చేర్చాలి. ఓకే సార్. వాళ్ళ కంగారు తగ్గుతుంది. ఓకే డాక్టర్.
హాయ్ అక్షయ. హాయ్ చింటూ, ఏంటిక్కడ? హ్యాపీ బర్త్డే అక్షయ. థ్యాంక్ యూ చింటూ. పుట్టినరోజు నాడు నువ్వు తప్పకుండా గుడికొస్తావని నాకు తెలుసు, అందుకే వచ్చాను. నేను పుట్టిన తర్వాత నన్నెవరూ తీసుకొచ్చి ఈ గుడిలోనే అమ్మవారి ముందు పెట్టారంట. నా జీవితం ఇక్కడే మొదలైంది. తరువాత పూజారి తాత నారాయణరావు గారి దగ్గరికి చేరింది. ఆ తరువాత అమ్మా నాన్నల దగ్గరకు ఎన్నో ఇబ్బందులు పడి చేరుకున్నాను. మొదటి నుంచి నన్ను చేరదీసింది, నాకు కాపలాగా ఉన్నది, నేను బడికి వెళ్ళలేకపోయినా గుడిలోనే నా విద్యాభ్యాసం అయిపోయిందంటే అందుకు కారణం అమ్మవారు. అందుకే పుట్టినరోజు నాడు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. పద. ఏ అడు చూడండి, ఏ చిలకే పూలదండ పట్టుకొని వెళ్తోంది. పదండి చూద్దాం. బాగున్నావా తల్లి? బాగున్నాను పూజారి గారు. ఈరోజు అక్షయ్ పుట్టినరోజు పూజారి గారు. అక్షయ్ పేరున అర్చన చేయండి. అలాగే బాబు. అక్షయ నామధేయస్య. తల్లిదండ్రుల పేర్లు చెప్పమ్మా. అవని శ్రీకర్. ఓం అవని నామధేయస్య శ్రీకర నామధేయస్య సకుటుంబానాం క్షేమ ధైర్య అభయ ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం. అమ్మా నాన్నలు తొందరగా కలిసిపోవాలి.